ప్రస్తుతం రజనీ జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ 2026 జూన్ లేదా ఆగస్టులో రిలీజ్ కానుంది. షూటింగ్ రెగ్యులర్గా సాగుతున్నప్పటికీ రజనీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యలో బ్రేక్ ఇస్తున్నారు. జైలర్ 2 పూర్తయిన తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ను సెట్ చేయడమే ఇప్పుడు అటు రజనీకి ఇటు ప్రొడ్యూసర్ కమల్కు పెద్ద తలనొప్పిగా మారింది. కమల్ హాసన్ రజనీ కాంబినేషన్ మల్టీ స్టారర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ ఇద్దరు లెజెండ్స్ను బ్యాలెన్స్ చేయగల సమర్థుడు ఎవరనే ప్రశ్న అభిమానులతో పాటు వారిద్దరినీ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. రాజమౌళి లాంటి దర్శకులు చేయగలిగిన వారి బిజీ షెడ్యూల్ సినిమా తీయడానికి పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అది కష్టమే. రజనీ టార్గెట్ ఒక్కటే, తక్కువ సమయంలో ఎక్కువ క్వాలిటీ ఇచ్చే దర్శకుడు. ఆ విషయంలో ఒక్క నెల్సన్ మాత్రమే సక్సెస్ అయ్యాడన్న అభిప్రాయం రజనీలో ఉంది. ఇలాంటి క్రమంలోనే నెల్సన్ మాదిరి అవుట్పుట్ ఇచ్చే డైరెక్టర్ కోసం రజనీ చూస్తున్నాడని తెలుస్తోంది. నెల్సన్కి ఆల్టర్నేట్ ఆప్షన్గా యంగ్ డైరెక్టర్ల వైపే రజనీ చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే సుందర్ సీతో అభిప్రాయ భేదాలు వచ్చాయనే టాక్ కోలీవుడ్లో రన్ అవుతోంది. ఇక యంగ్ డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ కుమార్ బాలకృష్ణన్, అశ్వత్ మారియముత్తు లాంటి వాళ్ళు రజనీని డైరెక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ ప్రొడ్యూసర్ కమల్ హాసన్ మాత్రం ఈ వ్యవహారం దగ్గర కాస్త బ్రేక్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఇద్దరి స్టార్ హీరోలు చాలా ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న ప్రాజెక్ట్కు ఆదిలోనే అష్ట కష్టాలు రావడం ఇప్పుడు కామెడీ టాపిక్గా కోలీవుడ్లో రన్ అవుతోంది.